పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తారన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. ఒక్కసారి అభ్యర్థులను నిర్ణయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను మార్చబోమన్నారు. ఏపీలో 3 పార్టీలు కూటమి కట్టాయని, జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒక్కటేనని ఆమె అన్నారు. తప్పకుండా కూటమి తిరిగి నన్ను బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, గతంలో నేను ఎందుకని చెప్పానో ఏ పార్టీయో నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పింది ఈ ముందు చూపుతోటే చెప్పా. పలానా పార్టీ అంటే ముందు ఆ పార్టీకి వలేసేస్తాడని చెప్పి నేను ముందు చూపుతో ఏ పార్టీయో చెప్పకుండా నేనున్నా. బట్ ఎనీహో తప్పకుండా కూటమి తరఫున ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సీటు వచ్చింది కాబట్టి మేబీ భారతీయ జనతా పార్టీ తరఫునే పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు అనే అభిప్రాయం అయితే నాకు పూర్తిగా ఉంది. ఒక్కసారి పైన మా నాయకత్వం నిర్ణయం చేసిన తర్వాత మార్చడం అనేది జరగదండి. ఏమైనా పైన నాయకులు ఏమైనా ఒకరొకరితో మాట్లాడుకుని వారేమైనా ఒక నిర్ణయానికి వస్తే అది వేరే విషయం. కానీ సాధారణంగా భారతీయ జనతా పార్టీలో పార్లమెంటరీ బోర్డు కూర్చుని నిర్ణయం తీసుకున్న తర్వాత మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, సంతోషి గారు వారందరూ ఉంటారు. ఒక్కసారి అక్కడ నిర్ణయం జరిగిన తర్వాత